నమస్తే వేగా 9 న్యూస్ కి స్వాగతం। ఆదివారం నమో యువరంలో పాల్గొన్న పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నందున యువత మాదక ద్రవ్యాలు చెడు అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటు వాటికి బానిసైన వాళ్ళకి మంచి మార్గం చూపించేలా ఉండాలి అని చెప్పారు। వికసిత భారత్ సాధించాలంటే యువత వీటికి దూరంగా ఉండాలని చెప్పారు। యువత తల్లిదండ్రులు దేశం గర్వించే విధంగా ఉండాలని తెలిపారు। ఆ తర్వాత రన్ లో పాల్గొన్నారు। స్లో డ్రైవరు ఎవరైతే దేశం కోసం నవ్వుతూ ఉరికంబానికి బ్రిటిష్ తూటాకి బలి వాళ్ల కారణంగా మనందరికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రం వచ్చింది కనుక మన స్వేచ్ఛ స్వతంత్రం అతి ఖరీదైనది। అనేక మంది త్యాగధనులు అనేక మంది వాళ్ళ ప్రాణాన్ని తృణప్రాయంగా దేశం కోసం అర్పించారు। తేరా వైభవ్ సదా రహే మా హం దించా రహే నా రహే, ఓ తల్లి నీ వైభవం ఎప్పుడు ఉండాలి, నేను బ్రతికున్నా లేకపోయినా అని అనేక మంది స్వతంత్ర సేనానులు దేశం కోసం బలయ్యారు। వాళ్ళు బలైన వాళ్ళ త్యాగ ఫలాన్ని మన ఈ తరం గుర్తుంచుకోవాలి। వాళ్ళు ఎందుకోసం త్యాగం చేశారంటే ఒక బంగారు భవిష్యత్తు కలిగి భారతదేశం నిర్మాణం కావాలని మనందరం కూడా ఆ యొక్క కళ ఏదైతే ఉందో మన స్వతంత్ర సేనానుల కళ ఉందో దాన్ని నిజం చేయడానికి మనందరం కూడా ఇప్పుడు ప్రతిన పునాలి। అయితే భారతదేశం ఇవాళ ప్రపంచంలో అగ్రగామిగా 2047 కల్లా వికసి